హాయ్ అండి, ఈ రోజైతే అరకులో రెండో రోజు అనమాట. సో మేము రెండో రోజు కాబట్టి మొత్తం అరకులో ఉన్న ప్లేసెస్ అన్ని మొత్తం టూర్ గా మొత్తం తిరిగేద్దాం అనుకుంటున్నాం. ఫుల్ డే అనమాట. సో పద్మావతి గార్డెన్ కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మావతి గార్డెన్ కి స్టార్ట్ అవుతున్నామండి. ఎందుకంటే మాకున్న రిసార్ట్స్ కి దగ్గరలో పద్మావతి గార్డెన్స్ ఉంది, ఒక 3 కిలోమీటర్స్. సో మేము పద్మావతి గార్డెన్ కి అయితే రీచ్ అయిపోయాం. సో పద్మావతి గార్డెన్ కి రాగానే మనకి ఇలా బొమ్మ అనేది కనిపిస్తుంది. గార్డెన్ లోపలికి వెళ్ళడానికి మనం అనేది గేట్ కి ఎలా ఉండడానికి మన గేట్ పాస్ అనేది తీసుకోవాలి. అదేనండి టికెట్స్ తీసుకోవాలి. అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళకి 60 రూపాయలు, చిన్నపిల్లలకి అంటే 5 years అబోవ్ పిల్లలకి 30 రూపీస్ అనమాట. సో టికెట్స్ తీసుకుని అయితే లోపలికి ఎంటర్ అయ్యాం మేము. ఫుల్ గార్డెన్స్ అండి. మనం అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు వస్తే మాత్రం పువ్వులు మొత్తం టోటల్ గా పువ్వులతో మొత్తం గార్డెన్ అంతా ఫుల్ గా ఉంటుంది. భలే ఉంటుందండి. రోజ్ ఫ్లవర్స్, రకరకాల బంతి పువ్వులు, రోజ్ ఫ్లవర్స్ లో కూడా చాలా చాలా పువ్వులు ఉంటాయి, అలాగే గడ్డి పువ్వులు కూడా ఉంటాయి. సో అప్పటికి కూడా ఈ సంక్రాంతి పొంగల్ హాలిడేస్ లో చాలా మంది అయితే వచ్చారు. అసలు గార్డెన్ ఖాళీ లేదనమాట, ఎక్కడ పీస్ఫుల్ గా లేదు, ఫుల్ బీడిగా ఉంది. సో మనకి ఇది అనేది ట్రైన్ అనమాట. దీనికైతే మనిషికి వచ్చి 100 రూపీస్ అండి టికెట్. మొత్తం మనకి గార్డెన్ మొత్తం వచ్చంట 50 ఎకరాలు. అంటే 50 ఎకరాలు కూడా మనకు మొత్తం తిప్పి చూపిస్తాడు ఈయన. ట్రైన్ కి వచ్చి 100 రూపీస్, కానీ అలా తిప్పి చూపిస్తే మనమైతే ఏం తిరుగుతామండి. అందుకే మేము బై వాక్ వెళ్ళిపోయాం అనమాట. సో పిల్లలైతే అక్కడ ఒక ఫోటో అనేది దిగారు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం వాక్ మాత్రమే చేసాము. అక్కడ మేము మిస్ చేసింది ఏంటంటే వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం మర్చిపోయామండి. పిల్లలైతే చాలా సతాయించారు వాటర్ కోసం. లోపల కూడా షాప్స్ అనేది మాకు లేవు, ఎందుకంటే చాలా దూరం నడిచారు పిల్లలైతే. ఎక్కడ మాకు ఎత్తుకోమని ఇబ్బంది పెట్టలేదండి. నా పిల్లలైతే మంచి పిల్లలు, అల్లరి అంత చేస్తారు. గుడ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళకి 99% అంతే ఉన్నాయి. ఎక్కడ మాకు పేచి అనేది పెట్టలేదు, ఇది కొను అది కొను అని. ఎందుకంటే అక్కడ షాప్స్ కూడా లేవులేండి వాళ్ళకి కొని పెట్టడానికి. బట్ వాటర్ అనేది దాహం అనేది వాళ్ళకి పాపం బీభత్సంగా వేసింది. ఎండ అనేది లేదు, సన్ రైజెస్ కూడా లేదు, మనకి ఫుల్ మబ్బుగా ఉందన్నమాట. ఆ రోజు మేము అందుకే ఫుల్ ఎంజాయ్ చేయగలిగాము. సో పిల్లలు ఇలా చక్కగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అసలు ఇబ్బంది పెట్టకుండా మాకు. సో ఇంకైతే వాయిస్ ఓవర్ అయితే ఇంతవరకు ఇస్తున్నాను, నెక్స్ట్ ఇంకొంచెం ఇస్తానండి. ఫుల్ గార్డెన్ అయితే చాలా బాగుంటుంది. పద్మావతి గార్డెన్ సూపర్ అండి. అసలు అరకులో బెస్ట్ ప్లేస్ అనమాట. అరకులో మంచి మంచి ఫొటోస్ కూడా మేము దిగాము. ఫోటోషూట్ కి, ప్రీ వెడ్డింగ్ షూట్ కి భలే ఉంటుందండి ఇది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకుంటే మాత్రం 100% ఎవరైనా సరే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపే రావాలి. జనవరి తర్వాత వస్తే మాత్రం ఫ్లవర్స్ అనేవి ఉండవు మెయిన్ గా. ఎందుకంటే ఫ్లవర్స్ అనేవి ఏమో మరి ఆ టైమే ఫ్లవర్స్ ఫుల్ గా ఉంటాయంట అక్కడ. జనవరి తర్వాత అసలు ఉండవు. చూపిస్తాను కదా మొత్తం గార్డెన్ మొత్తం మీకు కొంచెంగా మీకే తెలుస్తుంది. పిల్లలు ఇక్కడ యాక్టివ్ అవడానికి చాలా రకాల స్పోర్ట్స్ సంబంధించినవి, గేమ్స్ సంబంధించినవి చాలా రకాలు ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ అనమాట. చూస్తారు కదా, క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడైతే ఫోటో షూట్ కి గానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ కి గానీ భలే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఒకటే, అక్టోబర్ టు డిసెంబర్ లోపు చేసుకుంటే సూపర్ ఉంటుంది. ప్లేస్ కూడా చాలా చాలా మంచి ప్లేస్. అరకులో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది. చూస్తున్నారు ఇక్కడ మేము చక్కగా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, కానీ కొబ్బరి చెట్లు కాదు ఇవి, షో చెట్లు అనమాట. ఎక్కడ కూడా మనం ఒక ఆకు గాని ఒక పువ్వు గాని తెంపకూడదు, అదేనండి కట్ చేసుకోకూడదు. ఫైన్ అని కూడా రాసి పెట్టుంది అన్నిటికీనా. ఏమో ఎక్కడెక్కడో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయంట, బట్ నాకు తెలీదు ఎక్కడెక్కడ ఏమున్నాయో సీసీ కెమెరాలు. ఇది చూసి నేను పుట్ట అనుకున్నాను, కానీ మా వారు అన్నారు పుట్టకి కన్నాలు ఉంటేనే దాన్ని పుట్ట అంటారు, దీన్ని చెదపుట్ట అంటారు అన్నారు. పల్లెటూరులో పుట్టి పెరిగినా సరే నాకు పుట్టేంటో చెదపుట్టేటో కూడా తెలియదు. చూసారు ఎంత జడ్డిదాన్నో నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తోటకూర ఏదో కాయగూరలు జస్ట్ వేసారండి. ఇవైతే స్కూల్లో మనకు ఉండేవి, ఇప్పుడు లాస్ట్ టైం లేవు. ఇప్పుడైతే ఇదంతా గార్డెన్ లో బాగా రెడీ చేశారు. చూసారా పక్కన రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి అన్ని కూడా. చాలా బాగుందండి గార్డెన్. అంటే నాకైతే అప్పుడు డిసెంబర్ లో మా పెద్ద అబ్బాయి చిన్నోడు ఉన్నప్పుడు నేను డిసెంబర్ లో వచ్చాను కదా, నాకైతే అప్పుడే నచ్చింది. ఎందుకంటే మొత్తం పువ్వులతో నిండిపోయి ఉందన్నమాట అప్పుడు. సో ఇప్పుడు అన్ని పువ్వులు లేవు, అదే నాకు కొంచెం వెల్తీగా అనిపించింది. కానీ నా ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. ముందు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం టోటల్ ఆ 8 minutes వీడియోలో ఫుల్ ఫన్నీ అనమాట. ఫుల్ ఫన్ అండ్ సరదాగా ఉంటుంది మొత్తం అంతా. చూస్తున్నారు కదా రోజ్ ఫ్లవర్స్ ఒక్క కొమ్మకి ఎన్ని పువ్వులు, 1 డజన్ పువ్వుల పైన ఉన్నాయి. అంటే ఇక్కడ మట్టి సారు మంచిదండి మెయిన్ వచ్చి. ఇక్కడ వెజిటేబుల్స్ గానీ, ఇక్కడ ఏదైనా సరే డైజెస్ట్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. మాకైతే 2 రోజులు ఫుల్ గా తిన్నాము. తినడం పడుకోవడమే, కానీ మాకు డైజెషన్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. అదే ఇంటికి వచ్చాక ఒక ముద్ద ఎక్స్ట్రా తిందామన్నా సరే డైజెస్ట్ అవ్వదు. ఇన్ని పనుల మీద కూడా అక్కడ ఏ పని లేకపోయినా సరే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయేది. చూసారా
రకరకాల ఆక్సిజన్ మొక్కలు చాలా రకాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ట్రీస్ అనమాట అక్కడ. మా పెద్ద అబ్బాయి అయితే వాడు ఎలాగ క్లాస్ చదువుకుంటున్నాడు కదా, చెట్లు గిట్లు అవన్నీ మమ్మీ బిగ్ ట్రీ స్మాల్ ట్రీ అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నాడు. ఎంజాయ్ కూడా చేస్తున్నాడు అనమాట. మొదటిగా చెప్పాను కదండి వాటర్ బాటిల్ మర్చిపోయానని. చిన్నోడికి అయితే పిచ్చ దాహం వేస్తుంది తెలుసా అండి. అంత దాహం కాదు, వాడైతే వాటర్ కోసం ఎలా అయ్యాడో నాకే తెలుసు. బయటకు వెళ్ళగానే అక్కడ మళ్ళీ పెద్ద బాటిల్స్ కూడా అమ్మట్లేదు, 10 రూపీస్ బాటిల్ ఇవ్వగానే అందులో వాటర్ వాడే తాగేశాడు. అంత దాహం వేసింది దానికి. అక్కడ అదే మన పద్మావతి గార్డెన్ బయట అండి తేనెతో స్వీట్ చేశారండి హల్వా. భలే ఉంది తెలుసా. పావు కిలో వచ్చి 250 అండి. నేనైతే 100 రూపీస్ ఇమ్మన్నాను, ఆవిడ 125 గ్రామ్స్ ఇచ్చారు నాకు. భలే ఉంది తెలుసా, చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. అక్కడ చాలా వరకు చెరుకులు చాలా బాగుంటాయండి. చెరుకులు కూడా మనకి చెరుకులు ఎక్కడ తొక్క తీసి అదేనండి దాని తోలంతా మనం తీసుకోలేం కదా, దాని తోలు తీసి మనకి కవర్లు వేసిస్తారు. 10 రూపాయలకి ప్యాకెట్ వచ్చి మనకి. మేము అవి కూడా తిన్నాము. మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టినవి అది వచ్చి కొంచెం రేటేనండి, 30 రూపీస్ అలా ఉన్నాయి. బట్ అలా అని మనం బయటికి వెళ్ళాక ఇంకా డబ్బుల కోసం ఆలోచిస్తేగా బాగా తినేవాళ్ళం. కానీ అదే చెప్తున్నాను కదా, డైజెషన్ అయిపోయేది మాకు. బట్ మళ్ళీ మన ఇంటికి వచ్చి సిన్ని పనులు చేసినా సరే డైజెషన్ అనేది అసలు అవే అవ్వడం లేదు. ఇంకా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మర్చిపోవద్దు. సో వీడియో అయితే ఫుల్ ఫన్గా ఉంటుంది. ఎవరైనా అరకు వస్తే మాత్రం హరిత రిసార్ట్స్లో ఎలా మనం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా మీకు వీడియో చేసి పెడతాను. చాలా వరకు చాలా మందికి రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలీదు, రూమ్స్ ఏ రోజు బిజీగా ఉంటాయి కూడా తెలీదు. నేను చెప్తున్నానండి, శని ఆదివారాలు అయితే రూమ్స్ చాలా బిజీగా ఉంటాయి. ఎప్పుడైనా సరే శని ఆదివారాలు అస్సలు రూమ్స్ ఖాళీ ఉండవు. దేనికైనా సరే అక్కడికి వెళ్తే మిగతా రోజుల్లో అట్లీస్ట్ రూమ్ దొరకొచ్చేమో, కానీ సాటర్డే సండేస్ మాత్రం రూమ్స్ అయితే అస్సలు అవైలబుల్ ఉండవు. ఇది మాత్రం క్లియర్ అనమాట, 100% క్లియర్. ఇదంతా చూసారా మొత్తం గార్డెన్కి ఇది కొత్తగా చేశారంటండి. మొత్తం ఈ 6 years లో బాగా డెవలప్ అయింది పద్మావతి గార్డెన్. ముందైతే ఇంత లేదండి. సో మా వారు కూడా ఇక్కడికి వచ్చాక చిన్నపిల్లడు అయిపోయాడు, చక్కగా ఉయ్యాలు ఊగాడు, జారుడు వాళ్ళు జారారు, మేము కూడా జారాం. నాకంటే ఉయ్యాలంటే చిన్నప్పటి నుంచి లైకే, నాకు చాలా ఇష్టం. సో మా వారికి ఎంత ఇష్టమో నాకు తెలియదు, మా వారు చాలా చిన్నపిల్లడు అయిపోయాడు అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో, అస్సలు తగ్గేదే లేదన్నట్టు ఆడుకున్నాడు. తన చిన్న అబ్బాయి ఊపుతున్నాడు అనమాట, వెనక నుంచి పుష్ చేస్తున్నాడు. వీడు ఇంకా ఇలాంటివి కనిపిస్తే మా పెద్దోడు ఇంకా ఆగడనమాట. మొత్తం టోటల్గా మొత్తం సక్కపెట్టేస్తాడు, అన్నీ ఆడేస్తాడు. ఇది వచ్చేసి అక్కడ ఒక కాఫీ క్లబ్ ఉంది, కానీ ఏమీ అమ్మరు అక్కడ. అదేంటో మరి సూమ్సామ్గా ఉంది. అంటే ఇప్పుడు బిజినెస్ టైం కాదంటండి జనవరిలో, అక్టోబర్ టు డిసెంబరే బిజినెస్ టైం అంట. వాటర్ కోసం వెళ్ళారు, బట్ అక్కడ ఏమీ లేవు. అటువైపు ఇంకేదో కొత్తగా కడుతున్నారు, బట్ ఎలవ్ లేదని చెప్పేశారు. నోరు మూసుకొని వచ్చేసారనమాట వాళ్ళు, తండ్రి కొడుకులందరూ కూడా. సో ఇదేనండి వీడియో అయితే. ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. సో ఇక్కడ మనం అయితే ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి, ఇంకా అలిసిపోయామన్నమాట. గార్డెన్ మొత్తం తిరగడం అంటే చిన్న విషయం కాదు. మేము అంత గార్డెన్ ఫుల్గా తిరగలేకపోయాం, పిల్లలతో కొంచెం కష్టమే కదండి. మీకు 50 ఎకరాలు అన్నాను కదా, దాని రూట్ మ్యాప్ అనేది మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. పాడేరు అనమాట, పద్మావతి గార్డెన్ పాడేరు, అది వచ్చి రూట్ మ్యాప్ అనమాట. స్టార్టింగ్ మనకి ఎలా ఉంటుందంట, ఐ లవ్ ఇండియా అని ఉండి సింహం బొమ్మలు నెమలి బొమ్మలు ఉంటాయి అనమాట. సో ఇదేనండి స్టార్టింగ్ వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఇది నేను స్టార్టింగ్ లో చెప్పలేదు, ఎందుకంటే లాస్ట్ లో చెప్దాం మీకు అనేసి. మనకి ఇండియా మ్యాప్, అదే ఇండియా మ్యాప్ లాగా మనకి పాడేరు పద్మావతి గార్డెన్ మ్యాప్ కూడా అక్కడ క్లియర్ గా ఇచ్చారనమాట. ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి. అందరూ ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు, మేమైతే ఫొటోస్ తీసుకోలేదు. సో ఇంకైతే నెక్స్ట్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి, మళ్ళీ ఇంకొక వీడియోలో. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ప్రతిరోజు నా వీడియో చూస్తున్నాను, చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎంత మంచిగా లైక్ చేస్తే మన వీడియోస్ రికమెండేషన్లోకి వెళ్తాయి. బాయ్ బాయ్.